ఓం నమో వెంకటేశాయ. త్వదీయభక్తాః పరమాప్యసిద్ధాః త్వదీయనిందాపరబుద్ధయోపి త్వదీరితం శబ్దమవాప్యసిద్ధాః త్వదీయశబ్దాలపనేన చిత్రం. ఓ పరమాత్మ, త్వదీయభక్తాః, నీ భక్తులు పరమాప్యసిద్ధాః, వాళ్ళ భక్తితో పరమపదాన్ని అందుకుని, అంటే నీ పాదాలనే అందుకుని సిద్ధాః, ఫలసిద్ధిని పొందుతున్నారు. కానీ త్వదీయ నిందాపరబుద్ధయోపి, నిన్ను నిందించటమే పనిగా పెట్టుకున్నటువంటి శిశుపాలుడు మొదలైనటువంటి వాళ్ళు కూడా, నిన్ను నిందించటాన్నే మనసులో ఎప్పుడూ నడిపించుకునేటువంటి వాళ్ళు కూడా సిద్ధిని పొందారు, నీ పాదాలను పొందగలిగారు. త్వదీరితం శబ్దమవాప్య సిద్ధాః, నీవు చెప్పినటువంటి వేదవాక్యాలను, ఆ వేదవాక్యాలలో ఉండేటువంటి ధర్మాలను, వీటిని అందుకున్న వాళ్ళు కూడా సిద్ధిని పొందారు. నీవు చెప్పినటువంటి వేదాంత వాక్యాలు, ఉపనిషద్ వాక్యాలు, ఆ వాక్యాలను అందుకున్న వాళ్ళు, వాటి అర్థాలను తెలుసుకున్న వాళ్ళు కూడా సిద్ధిని పొందారు, జ్ఞానసిద్ధిని పొందారు. కానీ త్వదీయ శబ్దాలపనేన, ఇంత పని చేయకుండానే నీ నామోచ్చారణ చేసినటువంటి అజామిళుడు మొదలైనటువంటి వాళ్ళు కూడా సిద్ధిని పొందారు. ఈ విషయంలో చాలా చిత్రంగా ఉంది, సందేహాస్పదంగా ఉంది. నీకు సంబంధించి ఏం చేస్తే నాకు సిద్ధి కలుగుతుంది అనేటువంటి సందేహం నాకు కలుగుతోంది. ఆ సందేహాన్ని తీర్చవలసింది అని ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుంటూ సప్తమ స్కంధంలోని ప్రథమాధ్యాయంలోని శ్లోకాలను మనం అధ్యయనం చేసుకుందాం.